హాయ్ అండి. ఈరోజు 7 శనివారాలు పూజ చేసుకున్నాను. ఈ రోజుతో నాది 5వ వారం. ఇప్పుడు నేను పిండి దీపాలు తయారు చేసుకుంటున్నాను. ఈ పిండి దీపాలు స్వామివారికి చాలా ఇష్టం. ఈ పిండి దీపాలు తయారు చేసుకోవడానికి అరటిపళ్ళు, బెల్లం, పాలు వేసుకొని బాగా కలపాలి. ఈ పిండిని మెత్తగా చేసుకొని ఇలా చిన్న ఉండలు చేసుకొని ఇలాంటి ఉండలు 7 ఉండలు చేసుకొని ఆ ఉండల మధ్యలో ఒక రంధ్రం పెట్టి ప్రమిద ఆకారంలో చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదికి బొట్టులు పెట్టుకోవాలి అందంగా. అన్ని పువ్వులతో అలంకరించుకోవాలి అందంగా. స్వామివారికి ఇష్టమైన తులసాకులు మాత్రం కంపల్సరీ. శనివారాల వ్రతం పూజ ఎలా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఎలాంటి వారైనా చేసుకోవచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు. ఈ 7 శనివారాల పూజ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలైనా తీరతాయి. ఇంట్లో గొడవలు కానీ, ఆర్థిక సమస్యల గురించి కానీ, ఇంట్లో గృహ సమస్యల గురించి కానీ, ప్రేమ వ్యవహారాల గురించి కానీ ఎలాంటి అయినా సమస్యలు తీరుతాయి. ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి అష్టోత్తరనామం చదువుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు శనీశ్వర నామ అష్టోత్తరనామం చదువుకోవాలి. స్వామివారికి పువ్వులతో అష్టోత్తరనామం చదువుకోవాలి. పువ్వులు కానీ లేదా తులసి దళాలతో కానీ చదువుకోవాలి. అమ్మవారికి అష్టోత్తరనామం చదువుకున్నప్పుడు కుంకుమ పూజ చేస్తూ చదువుకోవాలి. ఈ కుంకుమ పూజ అయ్యాక స్వామివారి కథ చెప్పుకోవాలి. ఇప్పుడు చివరిసారిగా కథ చదువుకున్నాక స్వామివారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలి.